Tally Lukesh SAP Software Training. Hello viewers, good morning. Welcome to Tally Lokesh యూట్యూబ్ ఛానల్. సో టుడే మీ ముందరికి ఒక న్యూ టాపిక్తో రావడం జరిగింది. ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓ సంబంధించి ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ఆ ప్రాఫిట్ సెంటర్ ఏటికి అసైన్మెంట్ చేస్తామో వాటి యొక్క ఫ్యూచర్స్ అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ప్రీవియస్ వీడియోస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఓకే, చూడండి. చూడండి, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి అనేది ఒక స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ profit center accounting is to determine profit for internal areas of responsibility. It determine profit and losses using either period accounting or the cost of sales approach. సో ప్రాఫిట్ సెంటర్ అనేది ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించి ఇంటర్నల్గా ఏ విధంగా కాస్ట్ని మెయింటైన్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు, సో ఏ పర్పస్ కోసం కాస్ట్ని ఉపయోగిస్తున్నారు, సో అది ఏ విధంగా డిటర్మైన్ చేసుకుంటున్నారు ఏరియా వైజ్గా అని చూసుకోవచ్చు. దీంట్లో మనం పీరియడ్ అకౌంటింగ్ని యూజ్ చేస్తాం, మెయింటైన్ చేస్తాం. ఒక బిజినెస్లో, ఒక క్లయింట్ బిజినెస్లో రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో ఆ పర్చేజ్ చేసేటప్పుడు రెవెన్యూస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఎలా జరుగుతున్నాయి, ఎంత మొత్తంలో జరుగుతున్నాయి, ఎక్స్పెన్స్ ఎంత జరుగుతుంది, ఏ విధంగా కాస్ట్ను తగ్గించాలి, రా మెటీరియల్ని లిమిటెడ్గా పర్చేజ్ చేయాలి, మనకు ఎంత క్వాంటిటీలో జనరేట్ చేయాలి, ఓకే, సేల్స్ ఎంత కావాలి, ఆ సేల్స్ తగినట్టుగా రా మెటీరియల్ తీసుకొని సో ఎక్స్పెన్సెస్ని తగ్గించి ఏ విధంగా కాస్ట్ని మెయింటైన్ చేయాలి, అన్నెసెసరీగా రా మెటీరియల్ ఏమైనా ఖర్చు అయిపోతుందా, ఎక్కువగా ఏమైనా పర్చేజ్ చేస్తున్నామా, సో తగినంత పర్చేజ్ చేసి కాస్ట్ను మిగిలిస్తున్నామా, ఎక్స్పెన్సెస్ తగ్గిస్తున్నామా, సో బిజినెస్లో ఇంటర్నల్గా ఏ విధంగా కాస్ట్ని మెయింటైన్ చేస్తున్నారు, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో వెళ్తుందా, ఇదంతా కూడా బిజినెస్ ప్రాఫిట్లో వెళ్తుందా లాస్లో వెళ్తుందా, ఏ విధంగా ఎక్స్పెన్సెస్ని తగ్గించి రెవెన్యూస్ పెంచాలి, ప్రాఫిట్ని పెంచాలి అనేది మనం ప్రాఫిట్ సెంటర్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి, దీంట్లో కొన్ని ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం. ఓకేనా, సో దీంట్లో అదేవిధంగా ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనము ఒక సెటప్ని చేసుకోవాలి అని చూసుకుంటే, లైక్ ప్రోడక్ట్ లైన్ వైజ్ కావచ్చు, డివిజన్స్ వైజ్ కావచ్చు, జియోగ్రాఫికల్ రీజన్స్ వైజ్ కావచ్చు, ఆఫీసెస్ వైజ్ కావచ్చు, ప్రొడక్షన్ సేల్స్ వైజ్ కావచ్చు, ఫంక్షన్స్ వైజ్ కావచ్చు, ఏ విధంగా మనము ప్రాఫిట్ సెంటర్ని డిఫైన్ చేస్తాం. ఓకే, జియోగ్రాఫికల్ వైజ్ అయినా, ప్రొడక్షన్స్ వైజ్ అయినా, డివిజన్స్ వైజ్ అయినా, సో ఏరియా వైజ్ అయినా ఏ విధంగా ప్రాఫిట్లో నడుస్తుంది సెంటర్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అది గమనించాలి. సో దీంట్లో వై డు వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్, ఎందుకు ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేయాలి అనేది ఇక మెయిన్ రీజన్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ఎస్ఏపి సిఓ ఈజ్ టు అనలైజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ లైన్ ఆర్ ఏ బిజినెస్ యూనిట్. ఒక బిజినెస్ యూనిట్లో, ఒక క్లయింట్ బిజినెస్లో ప్రోడక్ట్ని ఎంతకు మనం పర్చేజ్ చేసి ఒక ఫినిష్డ్ గుడ్స్గా మార్చి సో తక్కువ అమౌంట్తో దాని యొక్క కాస్ట్ని ఇంక్రీజ్ చేసి ప్రాఫిట్ వైజ్ ఎలా నడిపించాలన్నదే అనలైజేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్లో మెయిన్గా కాస్ట్ను తగ్గించాలి, ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయాలి, ఇది దీని యొక్క మెయిన్ ఎయిమ్. సో అదేవిధంగా మనం ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ని కానీ బ్యాలెన్స్ షీట్ కానీ జనరేట్ చేస్తాం ప్రాఫిట్ వైజ్గా, ఏ విధంగా ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తాం, బిజినెస్ని ప్రాఫిట్ వైజ్ నడిపించడం ఎలా అనేదే మనకు మెయిన్ టాస్క్ కింద ఇక్కడ చూపిస్తాం. సో అదే విధంగా చూసుకుంటే ఒక క్లయింట్ బిజినెస్లో బ్యాలెన్స్ షీట్ మనకి ఏ విధంగా అసైన్ చేస్తుంది అంటే, లైక్ మనకి అసెట్స్ ఉంటాయి, పేయబుల్స్ ఉంటాయి, రిసీవబుల్స్ ఉంటాయి, మెటీరియల్ స్టాక్ ఉంటుంది, వర్క్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఫిక్స్డ్ అసెట్స్ని కూడా ప్రాఫిట్ సెంటర్లో ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ కానీ
ఏ విధంగా ప్రాఫిట్ని మనము పాసిబిలిటీ వైజ్ తీసుకొని వెళ్ళాలి, ఎక్స్పాండ్ చేయాలి, ఓకేనా. సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి, ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ని మనం ప్రొసీడ్ చేయాలనేది కూడా మనం ప్రాఫిట్ సెంటర్లో చూసుకోవచ్చు. ఓకే, చూడండి. తర్వాత చూస్తే మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది వేటికి అసైన్మెంట్ చేస్తారు అంటే ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, మెటీరియల్, అసెట్స్, సేల్స్ ఆర్డర్, వీటన్నిటికి కూడా అసైన్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 3 డివిజన్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు ప్రాఫిటబిలిటీని: డివిజన్ వైజ్, ప్రోడక్ట్ వైజ్, లొకేషన్ వైజ్. ఎందుకంటే మన క్లయింట్ బిజినెస్లో జరిగే ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది మెయిన్గా చెక్ చేసేది మనము ప్రాఫిట్ అండ్ లాస్. ఇది చెక్ చేస్తే మనకి బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. ఓకే, దీంట్లో మనము రీజన్ వైజ్ కావచ్చు, ఫంక్షన్ వైజ్ కావచ్చు, ప్రోడక్ట్ వైజ్ కానీ చెక్ చేస్తాం. ఓకే, ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, మనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, సో ఏ బ్రాంచ్ ఆఫీసెస్లో ప్లాన్స్లలో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, ఓకే, ఏ విధంగా వాటిని మనము ఉపయోగిస్తున్నాం అనేది కూడా మనం చూస్తాం. ప్రొడక్షన్లో ఎంత సేల్ జరుగుతుంది, ఎంత రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం, ఎంత వేస్టేజ్ జరుగుతుంది, వాటిని ఏ విధంగా ఎక్స్పెన్సెస్ తగ్గించాలి, ఏ విధంగా ప్రాఫిట్ వైజ్ మనం పెంచాలి, ప్రోడక్ట్ రేంజ్ ఎలా పెంచాలి, డివిజన్స్ ఎలా పెంచాలి అనేది కూడా మనం ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్లో చూస్తాం. ఓకే, సో అదేవిధంగా మనము ప్రాఫిట్ సెంటర్ అనేది ఒక ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పుకుంటాం. అది మనకి రెవెన్యూస్ని, ఎక్స్పెన్సెస్ని బోత్ని అది రికగ్నైజ్ చేస్తుంది ఆర్గనైజేషన్స్లో. ఓకే, ఎందుకంటే ఇన్సైట్ అనమాట. ఇన్సైట్ అంటే ఆర్గనైజేషన్ లోపల. సో ఇది మనకి రిజల్ట్స్ని ఏరియా వైజ్ కూడా రెస్పాన్సిబిలిటీ వైజ్గా చూపిస్తుంది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో. సో ఇవన్నీ కూడా మనం ప్రాఫిట్ సెంటర్లో చూసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ అనేది వేటికి అసైన్మెంట్ చేస్తామంటే సేల్స్ ఆర్డర్, అసెట్స్, మెటీరియల్, ఇంటర్నల్ ఆర్డర్, కాస్ట్ సెంటర్, వీటన్నిటి కూడా లింక్ అయి ఉంటుంది ప్రాఫిట్ సెంటర్ అనేది కంపల్సరీగా. ఓకే, వీటన్నిటి ద్వారా మనం చూస్తేనే ప్రాఫిట్ అనేది, బిజినెస్ అనేది ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, అసెట్స్ వాల్యూ ఎంత ఉందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఒక ఏరియా వైజ్ కావచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్ కావచ్చు, డివిజన్ వైజ్ కావచ్చు, జియోగ్రాఫికల్ వైజ్ కావచ్చు, బ్రాంచెస్ వైజ్ కావచ్చు, ఆఫీసెస్ వైజ్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనము ఏరియా వైజ్ మన ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయాలి. అప్పుడే మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఏ విధంగా కాస్ట్ జరుగుతుంది, ఏ విధంగా తగ్గించాలని కూడా మనకు తెలుస్తుంది. తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే మనకి ఒక 10 ఉన్నాయి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్, టీ కోడ్ వచ్చేసి OKE5, క్రియేట్ డమ్మీ ప్రాఫిట్ సెంటర్ KE59, సెట్ కంట్రోల్ పారామీటర్స్ ఫర్ ఆన్లైన్ డేటా ట్రాన్స్ఫర్ 1KEF, మెయింటైన్ ప్లాన్ వర్షన్ OKEQ, డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ లోకల్ డాక్యుమెంట్స్ GB02, మెయింటైన్ ఆటోమేటిక్ అకౌంట్ అసైన్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఎలిమెంట్స్ OKB9, choose additional balance sheet and profit and loss 3KEH, assign default profit center to accounts FAGL3 KEH, create profit center KE51, assign profit center in cost center KS02. వీటి ద్వారా మనము ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్స్ అనేది క్రియేషన్ చేయొచ్చు. ఓకేనా, చూడండి. సో ఈ యొక్క మనకు వెబ్సైట్స్, ఫేస్బుక్ పేజ్ కానీ, యూట్యూబ్ లింక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ, వీటిని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాఫిట్ సెంటర్ అంటే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఒక క్లయింట్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా ఏ విధంగా ఎక్స్పెన్సెస్ని తగ్గించి రెవెన్యూస్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అది రా మెటీరియల్ తెచ్చినప్పుడు కానీ స్క్రాప్ని ఎక్కువగా తగ్గించేసి అన్నెసెసరీ స్టాక్ యూజ్ చేయకుండా, ఓకే, మెయింటైన్ కరెక్ట్గా యూజ్ చేస్తూ, కరెక్ట్గా ఎంప్లాయీస్ని తీసుకుంటూ, అన్నెసెసరీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగ్గిస్తూ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడమే ఈ యొక్క మెయిన్ కర్తవ్యం. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందరికి ఇంకా చాలా రావడం జరుగుతుంది.